సంస్కృతము ప్రాకృతం అంటేనేమో ప్రాచీన భాష అని చెప్పుకున్నారు. సంస్కృతం అంటే సంస్కరించిన భాష అని చెప్పుకున్నారు. అవి మామూలుగా మాటలనో లేదా జరిగిన విషయమేగా నేను విన్న నిర్వచనాలు. అయితే నాకు కూడా మొదటి నుంచి కూడా సంస్కృతం నేర్చుకోవాలి, సంస్కృతంలో దాని లోతుగా వెళ్ళి పండితుని కావాలి, సంస్కృత పండితుని నాకు కోరిక ఉండేది. నా స్నేహితుడు ప్రొఫెసర్ మహోపాధ్యాయ రవ్వశ్రీహరి గారు నా స్నేహితుడు. ఆయన పేరు విని ఉంటారు. ఈ మధ్య కాలంలో చనిపోయినాడు. ఆయన గొప్ప పండితుడు సంస్కృతంలో. మనకే కాదు దేశంలోనే ఒక 3-4 ఉన్నదంటే ఆయన ఒకడు. మహోపాధ్యాయ మనవాడు. అయితే ఆయన ఒకవైపు మిత్రుడు, నేను. అయితే ఈ సంస్కృతం అసలు ఎట్లా ఉంటుంది, ఏది సంస్కృతం అంటే అది ఒక పెద్ద కోరిక ఉండేది. అయితే అప్పుడు 7వ తరగతి వరకు రావణపేట చదివానండి. మా కాలంలో బహుశా ప్రసాద్ గారి కాలంలో కూడా ఉన్నది. 8వ తరగతిలో ఆప్షన్స్ పెట్టారు మాకు. అక్కడనే డిసైడ్ అయ్యేది మన జీవితము. 8వ తరగతిలో డిసైడ్, నువ్వు పండితుడు అవుతావా, వకీలు అవుతావా, లేదా నాయకుడు అవుతావా, ఇంజనీర్ అవుతావా, ఏంది అనేది 8వ తరగతి ఆప్షన్స్ ఉండేవి. అప్పుడు ఆప్షనల్స్ 1953 ఆ ప్రాంతంలో మొట్టమొదటి సంస్కృత ఆప్షనల్ కింద సరే ఆప్షనల్ కింద పెట్టింది భువనగిరిలో ఉన్నది అది సంస్కృతం. తర్వాత సూర్యాపేటలో ఉంది. ఈ సంస్కృతం కొరకే నేను భువనగిరికి వచ్చాను. ఆప్షనల్ తీసుకున్నాను అక్కడ, సంస్కృత ఆప్షనల్ తీసుకొని అప్పుడు సంపత్ కుమారాచార్య అని మా గురువు గారు, ఆయన మొట్టమొదటి మాకు సంస్కృతం చెప్పాడు. ఆయన అక్కడి నుంచి ప్రారంభమైంది సంస్కృతం. అయిన తర్వాత బిఏలో కూడా సంస్కృతం తీసుకుని. కానీ ఒక్క విషయం ఏం జరిగిందంటే, నేర్చుకునేదంత సంస్కృతంలో, రాసేదంతా ఇంగ్లీష్లో ఉండేది. అది మేము నేర్చుకునే నిజమైన సంస్కృత పాఠాలు ఏం కావాలి అంటే ఇంగ్లీష్. సంస్కృతం నేర్చుకున్న వాళ్ళంతా సంస్కృతంలో ప్రశ్న అడుగుతాడు, ఇంగ్లీష్లో జవాబు రాయాలి. ఇవి అది అందుకొరకే మేము సంస్కృతం నాకు వచ్చింది అని చెప్పడానికి కష్టం అనిపించింది, రాదు అని చెప్పలేము. అందుకని నారాయణ రెడ్డి గారు సభలో చెప్పింది, సంస్కృతం వచ్చిందని చెప్పడం ఎంత అబద్ధమో, రాలేదని చెప్పడం కూడా అంతే అబద్ధం. కాబట్టి వచ్చిరాని భాష మన. కాబట్టి ఈ సంస్కృతము ఇప్పుడిప్పుడు నాకు సంతోషమైన విషయం ఏంటంటే, అందరూ కూడా సంస్కృత ప్రచారం చేస్తున్నారు. కొన్ని సంస్థలు కూడా సంస్కృతం ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఆ సంస్కృతంలో అక్కడికన్నా ఇప్పుడు కొంచెం సులువు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. ఈ సంస్కృతము మనం అనుకోకుండా మన మామూలు చదువురాని వాడు కూడా సంస్కృతం మాట్లాడుతుంది, కానీ వాడి సంస్కృతం అని తెలియదు. ఇప్పుడు సాధారణంగా నెత్తురు అంటే తెలుగు పదం, రక్తం అంటే సంస్కృతం. మాంసం తినే వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ మాంసాన్ని తెలుగులో ఏమంటారో తెలియదు. మాంసం అనేది సంస్కృత పదం. దాన్ని తెలుగులో చెప్పాలంటే నంజుడు అనే ఒక మాట ఉంటుంది. నంజుడు అది తెలుగు అంటారు. ఇది ఎవరి దుకాణంలో పోయి నాకు నంజుడు ఏమంటే అడేవి ఇస్తారు అని కూడా అర్థం కాదు. మాంసం అంటే అర్థం అయితే. అంటే సంస్కృత పదాలు అనుకోకుండా అందరికీ సంస్కృతం వస్తుంది, కానీ ఈ సంస్కృతము ఇది తెలుగు అని వాళ్ళు తెలియదు. ఏది ఏమైనా అప్పటికిప్పటి సంస్కృతం నేర్చుకోవాలనే ఆసక్తి కూడా ఎక్కువైంది, నేర్పాలన్న ఒక ఆసక్తి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇదివరకు కన్నా ఇప్పటికి సంస్కృతం నేర్చుకోవడం అనేక సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి ఇంకా కొన్ని రోజులైన సంస్కృతం ఇంకా బాగా నేర్చుకుంటారేమో అని ఆశ ఉంది. మా కాలం అంటే అయిపోయింది. ఎందుకంటే సంస్కృత కళాశాలలు ఉన్నాయి, సంస్కృత నేర్పేవాడు సంస్థలు ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా ప్రజల్లో సంస్కృతం నేర్చుకునే ఆసక్తి, శక్తి పెరుగుతుంది. అది చాలా సంతోషించదగ్గ విషయం.